హాయ్ గైస్, వెల్కమ్ టు కేతాబాద్ అప్డేట్. ఈరోజు 16th జూలై 1 అవుతుంది. సో చూసుకోవచ్చు, షెడ్ వర్క్ అయితే అయిపోయింది అండ్ మన ఫినిషింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. మెయిన్ స్టేజ్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన ఒక స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి రిప్లికేటివ్ ఇంకో స్టాండ్ కూడా రెడీ అయిపోయింది. సో రెండు సైడ్స్ మనకి స్టాండ్స్ పెట్టుకోవడానికి మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు షెడ్ వర్క్ అయితే కంప్లీట్గా స్టార్ట్ చేస్తారు. పైన అయితే ఎట్లైనా రేకులు వచ్చేసినాయి కదా, సో సైడ్ కూడా మొత్తం కవర్ కప్పడము ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మెయిన్ స్టేజ్ కూడా, ఈ మెయిన్ సెట్ అయితే ఏది ఉందో ఇది కూడా స్టార్ట్ చేసేస్తారు మొత్తం. ఒకటేమో సోమనాథ్ జ్యోతిర్లింగకి సంబంధించిన స్టేజ్ ఉంటుంది, ఇంకోటేమో కాళికాదేవికి సంబంధించిన స్టేజ్. చూసుకోవచ్చు, ఈ స్కట్టింగ్ అయితే అవుతుంది. ఈ స్కట్టింగ్ అయితే మొత్తం 4 సైడ్స్ అవుతుంది. సో ఇది కూడా ముందుకి ఇట్లా వచ్చేస్తుంది. ఇదంతా కనిపించదు మనకి, ఇదంతా డెకరేషన్ వచ్చేస్తుంది. అండ్ సైడ్కి అయితే స్కట్టింగ్ అవుతుంది, కట్టింగ్ అయితే అవుతున్నాయి ఇవి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఏవైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో ఇవన్నీ ఫిక్స్ చేసేస్తారు సపోర్ట్కి. అండ్ ఇవన్నీ గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ మనం బ్యాక్ సపోర్ట్ చూసినాం కదా, ఈ బ్యాక్ సపోర్ట్కి మళ్ళీ ఇటు నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా వెయిట్ ఇట్లా పడుతుంది కదా మనకి. సో ఇదంతా మనకి పొటెన్షియల్గా క్యాచ్ చేసి పెట్టుకోవాలంటే ఇటు నుంచి కూడా సపోర్ట్ ఉండాలి, బ్యాక్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. చూసుకోవచ్చు, మీకు లెఫ్ట్ సైడ్ అయితే అవుతుంది ఇంకో కటింగ్, వెల్డింగ్ అయితే అవుతుంది కదా. సో లెఫ్ట్, రైట్ అండ్ ముందుకు కూడా వస్తుంది, బ్యాక్ సైడ్ రాదు. మ్యాక్సిమం ఎంతో బ్యాక్ సైడ్ పెట్టరు అండ్ వేస్ట్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి. సో ముందు ఏదైతే ప్లేస్లో కనిపించేది ఉంటుందో అక్కడ ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ దీనిలో కల్షియం కానీ వేరే ఏమైనా దేవుడి సామాన్ పెట్టుకునేది ఉంటే కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అందుకే ఇవన్నీ స్కట్టింగ్ ముందుకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కనిపించకుండా లోపల ఇవన్నీ. అండ్ దానిపైనకి వెళ్ళి చిన్న చిన్న ఐరన్ రాడ్స్ వేసేసి అదంతా మనకి మొత్తం మట్టితో కప్పేస్తారు. చూసుకోవచ్చు, కాళికామాత అది విగ్రహం ఇది అండ్ జ్యోతిర్లింగ విగ్రహం ఇది అండ్ మన మెయిన్ గణేశుడిది. మీరు ఎట్లయితే పైన చూసుకోవచ్చు కదా, మొత్తం ఇట్లా పడగలు వచ్చినాయో గణేశుడు ఉండో. సో ఇక్కడ చూసుకుంటే మనకి అక్కడ పైన పడగలు వస్తాయి మొత్తము. అండ్ ఇక్కడ గణేశుడు హెడ్ వస్తుంది అండ్ మొత్తం ఇట్లా కవర్ అయిపోతుంది. ఈరోజు పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా, అందరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అండ్ ఫినిషింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి కదా. సో దీన్ని బట్టి మనకి ఇంకో 1 వీక్లో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పటికి మనకి ఇంకా 59 to 60 డేస్ ఉంది. సో ఈ 60 డేస్లో మనకి మిగతా బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ శిల్పి వచ్చి మనకి వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాడు నెక్స్ట్ వీక్ మ్యాక్సిమమ్. దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.